అన్న మీ పేరు? టంగటూరు శ్రీను, తేలకంటిగూడెం, కనగల మండలం, డిస్టిక్ నల్గొండ. వ్యవసాయ భూమి ఉందా? ఉన్నది. రైతు బంధు పడ్డదా? 2 ఎకరాలన్నరకు 3 ఎకరాల పడ్డది. నాకు 5 ఎకరాలు ఉంది, ఇంకా బల్లే ఇప్పటి వరకు పడలేదా? మా మంత్రి గారు ఏమో చెప్తూ కొడతాం అన్నాడు, రైతు బంధు బల్లేదంటే చెప్తూ కొడతాం అంటాడు కోమరెడ్డి వెంకరెడ్డి. కానీ అది పద్ధతి కాదు, అట్లా మాట్లాడకూడదు. గౌరవమైన ప్రధాన మినిస్టర్ హోదాలో ఉండి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. పడ్డది అంటాం, పడలేదు అంటాం, కానీ అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఉచిత హామీలు ఇచ్చుకుంటూ పోయారు, జనాలు మోసపోయినరు. చూస్తున్నారు జనాలు, అసలు ఏం జరుగుతుంది ఏమవుతుందో చూస్తున్నారు జనాలు. త్వరలోనే తెలుస్తుంది ఎవరు ఏందనేది, ఏం సంగతి అనేది. ఇప్పుడు 6 గ్యారెంటీల మీద మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం ఉచిత ప్రయాణం వేస్ట్ అండి. ఉచిత బస్సు ఉచిత ప్రయాణం అనేది వేస్ట్. 2500 రూపాయలు ఇస్తూ ఉంటుండు, కానీ ఆయన సాధ్యం కాని పని. ఇంకా ఈ విషయం 3 తరాలు ఇచ్చినా చేయలేడు ఆ పని. ఎట్లా అయింది? దగ్గర 4 కోట్లు, 4 కోట్లల్లో దగ్గర 1.5 కోటి దాకా లేడీసే ఉంటారు ఇప్పుడు. ఏది 18 నుంచి 55 ఏళ్ళ లోపల పింఛన్ వస్తలేదు. ఎట్లా సాధ్యమైద్ది? 8,000 కోట్లు పడు, నెలకు 12,000 కోట్లు ఏమో పడుతున్నట్టు నేను లెక్కలు చేసి చెప్పారు. ఎట్లా సాధ్యమైద్ది? అది సాధ్యం కాదు. రైతు బంధు కూడా నువ్వు లిమిట్ పెడతావు, పెట్టు. కట్ ఆఫ్ అంటే 5 ఎకరాల పెడతావా, 10 ఎకరాల పెడతావా, 4 ఎకరాల పెడతావా, లిమిట్ పెట్టాలి. పెట్టి చేయి. 100 ఎకరాలు ఇవ్వడం కరెక్ట్ కాదని నేను కూడా అంటున్నా, దాన్ని నేను కూడా సమర్థిస్తున్నాను. లిమిట్ పెట్టండి, పెట్టి టకటక్ వేసేయండి, అది పద్ధతి. పెన్షన్ల గురించి పింఛన్లు 2-4 చేస్తాను, చేయాలి. ఇచ్చిన హామీ ప్రకారంగా చేయాలి. కాకపోతే టైం అడుగుతారు కదా, టైంకు దానికి ఏం తొందరలేదు. ఈ రైతు బంధు అనేది మాత్రం నేను నిజం కూడా చెప్తున్నా, కటప్ పెట్టి త్వరగా వేసేయాలి రైతులకు. మా మినిస్టర్ ఏమో అట్లా మాట్లాడుతున్నాను, చెప్పు తీసుకొని కొడతా అని. ఏం మాటలు అంటే అయ్యి నాకు అర్థం కాదు. రైతు బంధు పర్లేదు కాబట్టి పర్లేదు అంటున్నావు. అడిగినోడిని చెప్పు తీసుకొని కొడతామని అంటారు ఎవడన్నా, అది పద్ధతి కాదు. ఊర్లో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకా సమస్యలు అంటే ఇక చేసే కాడు చేస్తున్నారు. ఇటువరకు ఉన్న గవర్నమెంట్ చేసింది అన్ని చేస్తూనే ఉంది. ఇక అన్నీ అయితే ఉన్నాయి, అన్ని పోతూనే ఉన్నాయి. ఇప్పుడు వరకు అయితే ఇక సమస్యలు అంటే ఉంటే సమస్యలు ఉంటే కుట్టేట పోతే ఊరు అన్నప్పుడు. మురికి కాలువలు, సీసీ రోడ్లు. సీసీ రోడ్డు సాధ్యమంత వరకు అయిపోయినాయి. ఉన్నది ఇంకా కూడా వస్తే డ్రైనేజ్ ప్రాబ్లం కొద్దిగా ఉంది. మనకు కొంత కట్టిరు, మళ్ళీ కూడా డ్రైనేజ్ ప్రాబ్లం రావాలి, కట్టే అవసరం ఉంది, కట్టాలి. మన కట్టిరు. మా మాజీ సర్పంచ్ 3 మూరీలు వేసిండు. సరే, మాకు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో మాకు స్థానిక సర్పంచ్ లేకపోవడం కొద్ది ఇబ్బంది జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇక సర్పంచ్ అవి కూడా అయిపోయినాయి కదా, ఏడుతూ రేపటికి అయిపోతుంది కదా. వచ్చే సర్పంచ్ ఏం చేస్తాడో ఏం పోతాడో 24 hours కరెంట్ ఉంటుంది అన్న. కానీ ఉండాలా, కానీ అంత కరెంటు కూడా అవసరం లేదండి నాకు తెలిసి. ఎందుకంటే బోర్లు గ్రౌండ్ వాటర్ పడిపోయి పోస్తలేవు. 12-15 గంటలు వస్తే సరిపోద్ది, కానీ 18-20 గంటలు కేసీఆర్ ఎట్లా ఇచ్చిండో ఈ గవర్నమెంట్ కూడా అట్నే ఇస్తుండు. కానీ ఆ కరెంట్ అవసరం లేదు. భూగర్భ జలాలు అడిగంటిపోయినాయి నాకు తెలిసి. 12 గంటలు 15 గంటలు ఇస్తే అందరికీ పోస్తాయి, కానీ దాన్ని అందరూ సమర్థిస్తలేరు దాన్ని. కొంతమంది ఏమో అంత కావాలంటారు, కొంతమంది ఏమో 15 గంటలు 12 గంటలు అంటారు. నిరుద్యోగ సమస్య ఏమన్నా తగ్గుతుంది? నిరుద్యోగ సమస్య అంటే నిరుద్యోగ వృత్తి ఇస్తాడు కేసీఆర్ అన్నాడు, ఆయన ఇవ్వలేదు. మా ఈయన ఇస్తాడు. మన అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు పొన్నం ప్రభాకర్, మేము అనలేదని. ఎందుకు ఈ అబద్ధాలు ఆడాలి? ఎవరు ప్రియాంక గాంధీ వచ్చి చెప్పిపోయింది మనం చూడంగా. నిరుద్యోగ వృత్తి ఇస్తాం 4,000 రూపాయలు ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి పిల్లలకు. ఎందుకు ఇవ్వకూడదు? చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ముసలిలకు 2,000 రూపాయలు 4,000 అన్నారు. ఆ 4,000దిగా సరే ముందు అయిద్దేమో, కానీ నాకు తెలిసి సాధ్యంగా హామీలు ఇచ్చి గద్దె ఎక్కిరు తప్ప అలా తోటి అయ్యేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు. నాకు తెలిసే కాడ చెప్తున్నా. ఇవన్నీ అమలు అయితే మాత్రం గ్రేట్ పరిపాలన అందాలి. ఇంకా 5 ఏళ్ళ నాడు, కానీ అమలు కావు నాకు తెలిసి. సాధ్యంగానే హామీలు ఇచ్చారు. రేషన్ కార్డులు అన్నారు. రేషన్ కార్డు ఆ గవర్నమెంట్ ఇవ్వలేదా? 6 లక్షలుగా రేషన్ కార్డు ఇచ్చింది, కానీ అసలే రేషన్ కార్డు ఇవ్వలేదని మాట్లాడుతారు. అది కరెక్ట్ కాదు. పిల్లలు పెద్ద అవుతుంటారు, విడిపోతుంటారు, డివైడ్ అవుతుంటారు. ఎప్పుడు నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉండాలి అది. కానీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా వితంతులు ఏమవుతుందంటే భర్త చచ్చిపోగానే 1-2 నెలల లోపునే పింఛని ఎంపడే స్పాట్లో అందియాలి. గత గవర్నమెంట్ కూడా అదే చేసింది. ఈయన ఏం చేస్తాడో చూడాలి. మరిగా భర్త చచ్చిపోద్ది, పింఛన్ రావాలి ఎంపడే, కానీ 2 నెలల దాకా 3 ఏళ్ళ దాకా వస్తలేదు. అది ఆ గవర్నమెంట్ కూడా ఇట్నే జరిగింది. అది కరెక్ట్ పద్ధతి కాదు ఎవరికైనా సరే. కానీ కోమటిరెడ్డి మంత్రి అయ్యింది కదా, ఇంకేమన్నా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉందా? చేస్తుడు చూడాలి. మనం ఇక డెవలప్మెంట్ చేస్తాడా, జనాన్ని తిట్టుకుంటూ ఇట్నే జబ్బు వేసుకుంటూ తిరుగుతాడే, ఏం చేస్తాడు ఇక మనకు తెలియదు. కానీ జనాలు చేస్తుంటే చూడాలి. మాకు మంత్రి అయినందుకు మేము కూడా గర్వపడతాం. ఎందుకంటే మా జిల్లా అభివృద్ధి చెందుతుందని. అట్లా ఉండదు లెక్క. మన జిల్లా మంత్రి కానీ మా జిల్లా మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేస్తే మేము సంతోషపడతాం. మంచినీటి సమస్య అంటే మా చెరువు కనగల చెరువు కింద ఉంటుంది మాది. దాన్ని డెవలప్మెంట్ చేయాలని పూర్తిగా కోరుకుంటున్నాం మేము. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ మిషన్ బారి అయితే పెట్టక ముందు మా చెరువు ఎప్పుడు రిజర్వాయర్ ఉండేది.
ఈ మిషన్ భగీరథ అయితే పెట్టి మాకు కొద్దిగా నష్టం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు రిజర్వాయర్గా ఉండేది, ఇలా శర్ర కనీసం పశువులకు బర్రెలకు నీళ్ళు లేని పరిస్థితి. అంటే ఇప్పుడు ఆయన తప్పు కాదు, ఇప్పుడు వచ్చిన తప్పు కాదు, అది సాగర్ నిండపోవడం మైనస్ అయింది. కట్టన్ డెవలప్మెంట్ చేసి షోరూమ్ డెవలప్ చేయాలని మా మంత్రి గారిని కూడా కోరుతున్నాం. మేము ఊర్లో బడి ఉందా మీకు? ఉన్నది. అందులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? రూమ్లు కానీ కరెంటు ఏమన్నా ఇక ప్రస్తుతం మంచిగా ఉంది. ఇక స్ట్రెంత్ 50 మంది ఉండరు. అంతా ప్రైవేట్ రంగంలో పోతున్నారు, గవర్నమెంట్ రంగానికి అయితే ఓలేం కొద్దిగా తక్కువనే ఇది చేస్తారు. మంచిగా ఉంది. ఇక నిర్ణయాల కూడా మన పోయిన టర్మ్లోనే మాకు ఒకటి ఉప కేంద్రం ఒకటి వచ్చింది, ఏది దవాఖానా, అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఉంది. త్వరలోనే అవి కూడా ఇక శంకుస్థాపనలు అవుతుంది. ఆ దవాఖానా వచ్చినందుకు కూడా కొద్దిగా సంతోషమే. పోయినసారి గవర్నమెంట్లో వచ్చింది, అది ఈ మధ్యలో ఓపెనింగ్ ఉంటట్టుంది. అది కూడా మంచిగా ఉన్నాయి సార్. ఉన్నాయి కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి, లేకపోతే ఎట్టపోతే కానీ. ఏ గవర్నమెంట్ అయినా సరే ఉచితాలు అనేది జనాలకు మంచి పద్ధతి కాదు, సోమరిపోతు లెక్క తయారవుతుంది. వైద్యం విద్య రెండు ఉచితంగా చేస్తే ఇప్పుడు ఎంతగా ఎన్ని రకాలుగా వచ్చినా ఒక్కసారి దవాఖానా పోతే దగ్గర లక్షలు పెట్టి వస్తున్నాం మేము. ఉచిత వైద్యం, ఉచిత విద్య, KG to PG దాకా ఈ రెండు చేస్తే బాగుంటుందని నా ఆలోచన.